బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్ ప్రధాన ద్వారం. మనము ఇప్పుడు బేలూరు చెన్నకేశవ స్వామి టెంపుల్ను బయట వైపు చూస్తున్నాము. ఆదిరి శంకరాచార్యులు వారు ఇక్కడే ఉండి ఈ దేవాలయాన్ని నిర్మించజేయడం జరిగింది. దీంట్లో ప్రధాన దేవుడు శ్రీ చెన్నకేశవ స్వాముల వారు. ఇది నార్త్ ద్వారం. లెఫ్ట్ సైడ్ లోపల ఎంట్రన్స్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది. At that time, observation, that is very important. Even singer, they are very much advanced in those days. उन्होंने जितने भी गहने पहने, that is totally That's why observation. India, it's called Vishwaguru, the called Vishwaguru. ఆది శంకరాచార్యులు. Calling, definitely. We heard about Nalanda University, Yeah. Satyeshwara University. ది విశ్వగురు అయినటువంటి ఆది శంకరాచార్యులు వారు నలంద విశ్వవిద్యాలయం, తక్షశిల విశ్వవిద్యాలయాన్ని నిర్మించినప్పుడు బేలూరులో కూడా శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాల్ని 12 సంవత్సరాలు ఇక్కడే ఉండి నిర్మించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మొదటి రోలో ఎలిఫెంట్స్, సెకండ్ రోలో లయన్స్, థర్డ్ రోలో హార్స్ సింబల్స్గా ఇక్కడ శిల్పాలు ఉండడం జరిగింది. ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చేసి బలానికి, లయన్స్ వచ్చేసి ధైర్యానికి, హార్స్ వచ్చేసి శక్తికి ప్రతీకలుగా ఈ శిల్పాలను చెక్కడం జరిగింది. అద్భుతమైన శిల్పాలు. ఇక్కడ చూడండి, ఈ ఒకే రాయి పైన అలంకారంగా ఎంత అందంగా అవతలికి ఇవతలికి సందులు ఉంటూ వ్యాపించు అందంగా మొత్తం ఈ విధంగానే చెక్కడం జరిగింది. మొత్తం చెన్నకేశవ స్వామి టెంపుల్ అంతా ఈ అలంకారంలో ఈ గోపురాల రూపంలోనే చెక్కడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శిల్పాలు, ఈ స్తంభాలు అద్భుతమైనటువంటిది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే అద్భుతమైనటువంటి ఈ స్తంభాలను చాకచక్యంగా ఎంతో అందంగా చెక్కడం జరిగింది. చూడండి, ఈ స్తంభం అయితే ఎంత అద్భుతంగా, ఎంత అలంకారంగా నీట్గా చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది దక్షిణ ద్వారము. దక్షిణ ద్వారము బయట పక్క చూసినట్టయితే గుడి చుట్టూ మనం ఇప్పుడు లోపలికి ఇన్సైడ్ వెళ్తున్నాము. ఉత్తర ద్వారం వైపున
ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి దేవాలయం యొక్క గుడి. ఇది అద్భుతమైనటువంటిది, వేలాడేటువంటి శిల్పము దేవునికి ఎదురుగా ఉన్నది. ఇది టెంకాయలు కొట్టే స్థలము. ప్రతి స్తంభము కూడా వివిధ రకాల ఆకారాలతో చెక్కడం జరిగింది. చెన్నకేశ్వర స్వామి నమః. చెన్నకేశ్వర